హలో ఎవ్రీవన్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే మూవీ గురించి వీరభద్రుడు. సో నాకైతే సినిమా నచ్చింది. బయట కొంచెం మిక్స్డ్ టాక్ ఉంది. మెయిన్గా తెలుగు స్టేట్స్లో అయితే మిక్స్డ్ టాక్ ఉంది, బట్ తమిళ సైడ్ బ్లాక్ బస్టర్ టాక్తో నడుస్తుంది. బట్ స్టిల్ ఈ మూవీలో కొంతవరకు ఇష్యూస్ ఉన్నా కానీ పక్క కమర్షియల్ సినిమాకు ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఈ మూవీ నాకు నచ్చడానికి ఒక మెయిన్ 3 రీజన్స్. అంటే ఫస్ట్ థింగ్, సాయి అభ్యంకర్ తన మ్యూజిక్తో ప్రతి సీన్ని ఎలివేట్ చేశాడు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. అండ్ ఇంకా మాట్లాడాలంటే ఆర్జే బాలాజీ గారు యాజ్ ఎ డైరెక్టర్ అండ్ యాజ్ అ విలన్, రెండు రోల్స్లో తను చాలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ ఈవెన్ యాజ్ ఎ విలన్, నేను ఫస్ట్లో అనుకున్నా ఆర్జే బాలాజీ గారు విలన్ అయింది సూర్యకు ఆపోజిట్లో, అది కూడా ఒక కమర్షియల్ సినిమాలో సెట్ అవుతుందా అన్న ఒక ఫీలింగ్లో ఉండే. వన్స్ స్టోరీలోకి వెళ్ళాక తన విలన్ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఆర్జే బాలాజీ గారు వీళ్ళు కాకుండా ఇంకా జీకే విష్ణు గారి విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. మోస్ట్లీ అందరూ మాట్లాడుకోగలిగేది అంటే లైక్ చాలా బాగా మాట్లాడుకునేది మాత్రం మెయిన్గా ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి కాకుండా మూవీలో ఏమన్నా మైనస్ పాయింట్స్ ఉన్నాయి అని అంటే నన్ను అడిగితే ఒక వన్ సైడెడ్ టోన్లో వెళ్ళిపోతూ ఉంటుంది. లైక్ నీకు అంత పర్ఫెక్ట్ ఒక ఎన్టీఆర్ హీరో కూడా కొన్ని లూజ్ పాయింట్స్ ఉన్నాయి అన్న ఫీలింగ్ రాదు. హీరో ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు. అండ్ హై స్టేక్స్ ఉండవు, దానివల్ల మనకు కొంచెం సింగిల్ సైడెడ్గా ఉంటుంది. అండ్ విలన్ కూడా ఇంటర్వెల్ వరకు బాగానే ఉంటుంది, లైక్ సమ్ కండిషన్స్ ఉంటాయి. బట్ వన్స్ ఇంటర్వెల్ దాటాక ఇట్ విల్ బి లైక్ ఏ వన్ సైడెడ్. ఇవి కాకుండా అయితే మోర్ ఓవర్ నాకు అనిపించింది సెకండ్ హాఫ్ కొంతవరకు బాగానే ఉంది, బట్ అక్కడక్కడ కొన్ని కోట్ పోర్షన్స్ కొంచెం ఫ్లాట్ అనిపించాయి. బట్ స్టిల్ ఇది వర్త్ వాచింగ్ ఫిలిమే. మనం వెళ్ళి థియేటర్లో అలా ఈ సమ్మర్లో కాస్త ఎంజాయ్ చేసి వచ్చేలా ఫిలిమే. సో దట్స్ ద కమ్బ్యాక్ ఫర్ సూర్య. అండ్ లాస్ట్ క్లైమాక్స్లో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది, అది బాగుంటుంది. ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.